హాయ్, అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా హోమ్ టూర్ అండి. మా ఇల్లు చూపిస్తాను, వచ్చేసేయండి మా ఇంటికి. ఇది వచ్చేసి మా ఇంటి ఎంట్రన్స్ అనమాట. ఆ రోజు గురు పౌర్ణమి అండి. గురు పౌర్ణమి కాబట్టి నేను రంగులేసి ముగ్గు వేశాను. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి. ఇవన్నీ మా ఇంట్లో అడుగు పెట్టేస్తున్నాము. మెయిన్ డోరు ఓపెన్ చేసేసి ఇదిగోండి, ఇదంతా హాల్. ఇది వచ్చేసి ప్రొఫైల్ లైటింగ్ అండి. మేము ఇంటి మొత్తం ప్రొఫైల్ లైటింగే పెట్టించామండి. రోప్ లైటింగ్ ఎక్కడ పెట్టించలేదు, మొత్తం ప్రొఫైల్ లైటింగే పెట్టించామన్నమాట. ఇదిగోండి వాల్ స్టిక్కర్. నేను ఆల్రెడీ వాల్ స్టిక్కర్ ఎలా స్టిక్ చేసుకోవాలి, ఎందులో నేను ఆర్డర్ పెట్టాను అనేది కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఆ వాల్ స్టిక్కర్ నచ్చింది అయితే వెళ్ళి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇదంతా వచ్చేసి టీవీ యూనిట్. మీలో ఎంతమందికి మా టీవీ యూనిట్ నచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అనమాట. ఇప్పుడు వచ్చేసి పూజ రూమ్ చూసేద్దాం. ఇదండి, ఇది వచ్చేసి పూజ రూము. నాకు ఎప్పుడైనా ఇంట్లో సపరేట్గా పూజ రూమ్ అంటే చాలా ఇష్టం అండి. కావాలనే పూజ రూమ్ ఉండేలాగే చూసుకొని ఇల్లు తీసుకున్నాం అనమాట మేము. ఇది మా చిన్న ఇంట్లో మా బుజ్జి పూజ రూము. నాకు చాలా ఇష్టం ఆ పూజ రూమ్ అంటే. ఇప్పుడు వచ్చేసి కిచెన్ అండి. ఇదంతా కిచెన్ అన్నమాట. ఆ కిచెన్లో కబోర్డ్స్ కలర్ వచ్చేసి యాష్ కలర్ అండి. అంత యాష్ కలర్ అంటే మొత్తం గ్లాసీ ఫినిషింగ్ అని. ఇదంతా వచ్చేసి కౌంటర్ టాప్. అక్కడ చెట్లు ఉన్నాయి కదండి, అవన్నీ ఒరిజినల్ చెట్లేనండి, ప్లాస్టిక్ చెట్లు అయితే కాదు. మా ఇంట్లో ప్లాస్టిక్ చెట్లు అంటూ ఏం లేవు, మొత్తం ఒరిజినల్ చెట్లే ఉన్నాయన్నమాట. ఇదండి ఫైనల్గా మా కిచెన్ అయితే ఇలా ఉంది. మీరు ఎంతమందికి మా కిచెన్ నచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే కిచెన్ ఇదన్నమాట. ఎలా అంటే అలా ఉందండి. మళ్ళీ మీరు ఏంటి ఇల్లు అలా పెట్టుకున్నారు ఇలా పెట్టుకున్నారు అని అనొద్దండి. ఆ రోజు గురు పౌర్ణమి కదా, సో నేను అన్నీ చేసుకొని అలా పెట్టుకునేటప్పటికి ఆ టైం అయిపోయింది. సో ఇది వచ్చేసి ఒక బాల్కనీ అండి. బాల్కనీలో ఈ యూనిట్ నేనే కావాలని యూనిట్ పెట్టించుకున్నాను, సర్ఫ్లు అవన్నీ పెట్టుకున్నాను అందుకని. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. మా డైనింగ్ టేబుల్, చిన్న బుజ్జి డైనింగ్ టేబుల్. అండ్ ఇది వచ్చేసి క్రాకరీ యూనిట్, డైనింగ్ ఏరియాలోనే క్రాకరీ యూనిట్ అనమాట. ఇది వచ్చేసి నాకు ఎంతో ఇష్టమైన మా అక్వేరియం పక్కన ఉండేది కూడా ఒరిజినల్ షెట్టేనండి. వచ్చేసి ఇది అక్వేరియము, బుజ్జి అక్వేరియం. అట్లాంటి పెద్ద అక్వేరియం కాదండి, బుజ్జి అక్వేరియము. వచ్చేసి మా మాస్టర్ బెడ్రూమ్. మా మాస్టర్ బెడ్రూమ్లో కలర్ కాంబినేషన్ స్కై బ్లూ అండ్ వైట్ కలర్ అండి. ఇదిగోండి, ఇదంతా మా మాస్టర్ బెడ్రూమ్ అనమాట. చాలా ఇష్టంగా డిజైన్ చేయించుకున్నామండి మేము. ఈ స్టిక్కర్ కూడా నేను ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను అండి. ఒకవేళ మీకు ఆ స్టిక్కర్ గురించి కూడా కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. ఇప్పుడు వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. మా బుజ్జిగాడి బెడ్రూమ్ ఇది. మా బుజ్జిగాడి బెడ్రూమ్లో వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. వుడ్ కలర్ అండ్ కబోర్డ్స్కి వచ్చేసి వుడ్ కలర్ అండ్ వైట్ కలర్ అనమాట. నాకు తెలిసినంత వరకు నేను డీసెంట్ కలర్సే పిక్ చేసుకొని చేయించుకున్నామని మేము అనుకుంటున్నాము. సో మీకు ఎలా ఉంది అనేది కూడా మాకు కామెంట్ చేయండి. ఈ ఇంటీరియర్ అంతా మా కజినే చేశారండి. మాకు ప్రొఫైల్ లైట్ మొత్తం, మాకు ఇల్లు మొత్తం మేము ప్రొఫైల్ లైటే పెట్టించుకున్నామండి. మీరు ఎంతమందికి మా హోమ్ టూర్ ఎంతమందికి నచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. పర్టికులర్గా మీకు ఏ ఏరియా నచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే మా ఇల్లు ఇదేనమాట. సో ఇప్పుడు వచ్చేసి మీకు మా షూ ర్యాక్ చూపిస్తాను అండి. షూ ర్యాక్ కూడా నేను కావాలని చేయించుకున్నాను, నాకు కొంచెం పెద్దదిగా కావాలని చెప్పి షూ ర్యాక్ కూడా నేను కావాలని చేయించుకున్నాను. మా షూ ర్యాక్ కూడా చూసేయండి వచ్చి. ఇదేనండి మా షూ ర్యాక్. స్టెప్ బై స్టెప్ అని 4 స్టెప్స్ పెట్టించేసి